కరణను మేము అడ్డుకుంటాం. అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తూ ఉన్నా. ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తూ ఉన్నా. అందరూ కలిసి రండి అని కూడా అడుగుతూ ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాం. చంద్రబాబు చేసిన మోసాలతో, చంద్రబాబు చెప్పిన అబద్ధాలతో, చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే రోమన్ చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించినట్టుగా ఈరోజు ప్రజల జీవితాలు తగలబడతా ఉంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6, సూపర్ 7 పేరిట బలవంతపు సంబరాలు చేయిస్తూ ఉన్నాడు. ఇది రాష్ట్రంలో పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, 15 నెలలు అయిపోయింది నువ్వు అధికారంలోకి వచ్చి. ఈ 15 నెలల్లో నువ్వు చేసిన అప్పు దాదాపుగా 2 లక్షల కోట్లు. ఎవరి జోబీలోకి డబ్బులు పోతా ఉన్నాయని అడుగుతా ఉన్నా. మేము చేసిన 5 సంవత్సరాలలో మేము 3,32,671 కోట్ల అప్పు చేస్తే ఈయన 2 ఏళ్ళ లోపే చేసిన అప్పు, 2 ఏళ్ళు కూడా ఇంకా కాల, చేసిన అప్పు 191,361 కోట్లు. అంటే 57.5% అప్పులు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పుకు ఈయన 57.5% అప్పులు ఈ 16-17 నెలల్లో చేసేసినాడు. నేను అడుగుతా ఉన్నా, మరి ఈ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోతా ఉన్నాయి? ప్రజలకు ఏమో పథకాలు రావడంలా, ప్రజల జోబీ లేకపోవడంలా. మీ డబ్బులన్నీ కూడా దోచుకో, పంచుకో, తినుకో అని మీరు, మీ వాళ్ళు మీ జోబీలోకి పోతూ ఉన్నాయి. కాబట్టే రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గుదల కనిపిస్తూ ఉంది. మీ సొంత ఆదాయాలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అందుకనే రాష్ట్రం తిరోగమనంలో ఉంది. ఒకవైపున ప్రభుత్వం నుంచి వెళ్ళిన యూరియా అంతా కూడా, ఎరువులన్నీ కూడా టీడీపీ నాయకులు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి. మరోవైపు వీరు అధికంగా కేటాయించిన ఎరువులు, ప్రైవేట్కి ఏదైతే వీళ్ళు అధికంగా కేటాయించిన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి బస్తా ఏకంగా 267 రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికన్నా 200 రూపాయలు అధికంగా, 200-250 రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్సిటీ క్రియేట్ చేసి బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి. ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయల స్కామ్ ఇది. అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటకు వస్తాయి. ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం. నీకు లేదు 175 మందిలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవడు చెప్పగలుగుతాడు? ఏమి చెప్పగలుగుతాం? నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే 3 టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన. ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే
మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్కు ఉంది. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం. ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అండంలా. ఆ పార్టీని నువ్వు ప్రతిపక్షం ఎందుకు అండంలా? ప్రతిపక్షం మనం అన్నామనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు. ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు. అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వడం అంటున్నావు. అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ దానికి సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది. ఇది సమాధానం ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జిమెంట్ వచ్చే పద్ధతిలో జడ్జిమెంట్లు వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది. దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారో వద్దని ఎవడో చెప్పినాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు వచ్చినాడు. ఫస్ట్ దానికి సమాధానం వీళ్ళు ఎత్తుక్కోవాలి. ఏడు చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోయాడు. తీరా చూస్తే అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పు ఏమైనా మాట్లాడినారేమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఒక్కడు కూడా తప్పు మాట్లాడాల. మాట్లాడని అసలు ఏమీ మాట్లాడాల, జరగని కూడా జరగల. ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయన దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దాన్ని యాగి చేసి లాస్ట్కి ఏంటంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం లేదని చెప్పడానికి. మన 6 రోజుల నుంచి అసెంబ్లీకి రాలే కదా ఆయన. మరి ఎందుకు రాలే? రాకపోయినట్టు ఏం చేసినారు? ఎవడేం చేయలేడు. డెమోక్రసీలో ప్రజలు అల్టిమేట్గా నిర్ణయాధికారులు. ఎట్టా ఈయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకోటి జరిగినా 3 ఏళ్ళలో ఎట్టా ఎన్నికలు వస్తాయి. ఏం చేసినా కానీ 3 ఏళ్ళే కదా.